గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో రోహిణి నక్షత్ర వేడుకలు, దేవేరుల సమేత దేవదేవుళ్లకు దివ్య నీరాజనాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు. మాడవీధుల్లో విస్తృతంగా పర్యటించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సర్వశుభప్రదం శ్రీ కాలభైరవ స్వామి దర్శనం. కడప నగరంలో స్వామివారికి అభిషేకం. అభిషేక సేవలో ఆదిత్యుని అభయ ప్రదానం. నంద్యాల జిల్లాలో సూర్యదేవుడికి నీరాజనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ సభగులతో కాంతులీనాయి. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పార్థసారథి స్వామివారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలు, అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీకృష్ణ స్వామి వారికి తిరుచి సేవలు నయనానందకరంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం రోహిణి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆదివారం సాయంత్రం అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారికి బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేసి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడ. అనంతరం శ్రీ పార్థసారథి స్వామి వారికి అమ్మవార్లకు ఆలయ మాడవీధులలో తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చిన అనంతరం పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం రోహిణి నక్షత్ర వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని పసిడి ఆభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊయలలో వెంచేపు చేశారు. వేదం గానం నాదం సహితంగా దేవేరుల సమేత శ్రీకృష్ణ స్వామి వారికి అర్చకులు ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సకల హంగులతో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల ఆలయ 4 మాడ వీధులలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేలా భక్తులందరూ స్వామివారిని కనులారా దర్శించుకునేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడవీధులలో జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా వాహన మండపం పరిసర ప్రాంతాలలో ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆలయం ఎదుట హారతి పాయింట్లను పరిశీలించారు. ఆపై దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధి గ్యాలరీలను పరిశీలించారు. ఈవో, అదనపు ఈవోలు దక్షిణ మాడవీధి గ్యాలరీలలోని మరుగుదొడ్లను పరిశీలించారు. ఆపై పడమర మాడవీధి, ఉత్తర మాడవీధి, తూర్పు మాడవీధుల్లోనూ పర్యటించి హారతి పాయింట్ల వద్దకు భక్తులను అనుమతించే క్యూలైన్లను పరిశీలించి ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పర్యటనలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఈఈ సుబ్రహ్మణ్యం, డిప్యూటీఓలు లోకనాథం, రాజేంద్ర కుమార్, సోమనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాడవీధులు అయితే ఏమైంది, తిరుమలలో అయితే ఏమైంది, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది. ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ 10 రోజుల్లో అన్ని కూడా మొత్తం పూర్తి చేస్తారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు, రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 30-35 LED స్క్రీన్లు పెట్టడం, విద్యుత్ అలంకరణ అయితే ఉంది. ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఏదైనా చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని
మేము ముందుకెళ్తాం. కడప నగరంలోని శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయంలో భాద్రపద మాస పూజలు శ్రద్ధాభక్తులతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భాద్రపద అష్టమి పూజలను విశేషంగా నిర్వహించారు. శ్రీ కాలభైరవ స్వామి వారికి ముందుగా అర్చకులు నిత్య పూజలు పూర్తి చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో సంకల్ప పూజలు, షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై కాలభైరవ అష్టక పఠనంతో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని అలంకరించి వడమాలలను నివేదించి కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లిలోని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారాన్ని పురస్కరించుకుని ఆరోగ్య వరదాతకు అభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతా మూర్తులకు అర్చకులు షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై సంకల్పపూర్వకంగా ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు, పరివార మూర్తులకు సర్వాభరణ భూషితంగా అలంకరణలు జరిపి సూర్యాష్టక పఠనాదుల నడుమ అర్చనాది కైంకర్యాలను వేదోక్తంగా జరిపి కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. మాస పూజలలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ముందుగా అర్చకులు స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను జరిపారు. ఆపై స్వామివారికి పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, మంగళ నీరాజనాలను సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కృత్తికా నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని దేవతా వృక్ష ఛాయలో నెలకొల్పిన నాగశిలలకు భక్తులు ప్రదక్షిణ పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ పండితుల వేదమంత్రోచ్చారణలతో శ్రీ లక్ష్మీ గణపతి, నవగ్రహ, సుబ్రహ్మణ్య హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిత్యం రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి విచ్చేసి శ్రీ వెంకటేశ్వరుడి సేవలో తరిస్తున్నారు. ఈ సందర్భంగా భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ ఘనంగా జరిగింది.
భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్ల పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతి దేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు మీకోసం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నెలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి.
పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని జ్ఞానాంబిక సమేత శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో భాద్రపద మాసోత్సవాలు శాస్త్రానుసారం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మ శ్రీ జ్ఞానాంబికాదేవికి విశేషంగా ఆరాధనలు జరిపారు. అర్చకులు ముందుగా అమ్మవారికి సంకల్ప పూజలతో షోడశోపచార పూజలు జరిపారు. ఆపై అమ్మవారికి వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. నారాయణి నమోస్తుతే రామరాజం భోజం కారాజం వైరాజం పారమేహేరవరాజం మహారాజ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్లమద్ది చెట్టులో స్వయంభువుగా కొలువు తీరిన ప్రసిద్ధ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి స్నపనాభిషేకం సంప్రదాయ శోభితంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. అనంతరం సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. అనంతపురంలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు భక్తి ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ రాజరాజేశ్వరిదేవికి అర్చకులు మహాసంకల్ప పూజలతో విశేషంగా కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి సన్నిధిలో జరిగిన హోమక్రతువులో పాల్గొన్నారు. ఆపై పండితుల వేదమంత్రాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నయనానందకరంగా జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు
కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. మాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచుపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. పుష్ప పల్లకి సేవలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు దివ్య వైభవ దర్శనం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణపతి క్షేత్రం కాణిపాకంలో స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పుష్ప పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని విద్యుత్ దీప కాంతుల రమణీయ పుష్ప పల్లకిపై ఆసీనులను గావించి ఆలయ వీధులలో నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం జయ జయ శ్రీ గణేశ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కాణిపాకం క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పుష్పపాలకి ఉత్సవం మనోహరంగా జరిగింది. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజ. చిత్తూరు నగరం తేనెబండలో కొలువైన శ్రీ అభిరామి సమేత అమృతలింగేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేకోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ అమృతలింగేశ్వరుడికి విశేష పూజలు జరిపారు. ఆపై ఉపాలయాల్లోని దేవతామూర్తులకు అర్చనలను పూర్తి చేశారు. అనంతరం యాగశాలలో ప్రధాన కలశ పూజ, నాడీ సంధనం తదితర క్రతువులతో విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. ఆపై అర్చకులు మేళతాళాల నడుమ ప్రధాన కలశ జలాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అనంతరం వేదమంత్రోచ్చారణలతో మూలమూర్తులకు, గోపుర కలశ శిఖరాలకు, పరివార మూర్తులకు ఏకకాలంలో మహాసంప్రోక్షణ జరిపి ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ గావించారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనును గావించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఊంజల మండపంలో ఊయలపై వెంచేపు చేసి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ఆనందకర్పూర హారతులను సమర్పించారు. హరినొల్లని వారసురులు సుండో, సురలీతని దాసులు సుండో. హరినొల్లని వారసురులు సుండో, సురలీతని దాసులు సుండో. పరమాత్ముడితడే ప్రాణము సుండో, పరమాత్ముడితడే ప్రాణము సుండో.
మరుగక మరచిన మరిలేదికను. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే దేవస్థానం పరిధిలోకి 6 కొత్త కియోస్కో యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కెనరా బ్యాంక్ సహకారంతో ఈ యంత్రాలను ఆలయంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల ద్వారా భక్తులు సులభంగా దర్శన టికెట్లు, సేవలు, ప్రసాదాలు, వ్రతాలు, ఇతర అనేక సేవలను పొందే సౌలభ్యం కలిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద